అక్రమణాల పేరిట అర్ధరాత్రి కూల్చివేయడం అనేది రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కు సాధ్యమవుతోందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదార్కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం ఉందనే అహంతో గత 2 ఏళ్ల నుంచి ఇష్టం వచ్చినట్లు కూల్చివేత పర్వం కొనసాగుతుందని అన్నారు. కనీసం ముందస్తుగా వ్యాపారులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో రాత్రిపూట కూల్చుడు అనేది రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారితోనే అవుతా ఉన్నది. ఇక్కడ సింగరేణి స్థలం అసలు కూల్చేది ఎవరు, అసలు వాళ్లకు నోటీసులు ఇచ్చిండ్రా, అసలు పిలిచి మాట్లాడినరా, ఏదీ లేదు. ఇక్కడ ఇష్ట రాజ్యాంగం అధికారం ఉన్నది కదా, ఏదైనా నేను చెప్పింది నడుస్తుంది, చేసింది అందరు చూస్తారని చెప్పేసి ఇష్టం ఉన్నటువంటి రీతిలో గత 2 ఏళ్లుగా ఇక్కడ కూల్చివేతల పర్వం నడుస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాలలో డిమాండ్ చేసినా ఇప్పటి వరకు దాని మీద మాత్రం సమాధానం చెప్తలేరు వీళ్ళు. అసలు నష్టపోయినటువంటి వాళ్లకు 1 రూపాయైనా నష్టపరిహారం ఇచ్చిందంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి కూల్చేది ఎవరు అని ఒక ప్రకటన చేశారంటే ఎమ్మెల్యే చేయడు, అధికారులు చేయరు. దొంగతనంగా ఈ కూల్చున్నటువంటి వాటి మీద బీఆర్ఎస్ పార్టీ ఇలా తీవ్రంగా దాని మీద వ్యతిరేకిస్తూ ఇలా నిర్వాసితులకు ఏదైతే బాధితులకు అండగా నిలుస్తూ ఉన్నది. వాళ్లకు నష్టపరిహారం తప్పకుండా చెల్లించాలి. ఇలా సింగరేణి స్థలంలో కడుతున్నటువంటి కట్టడాలకు సంబంధించి చిరు వ్యాపారస్తులకు పూర్తిగా ఉచితంగా వాళ్ళకు ఇచ్చేయాలని చెప్పేసి అలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. తప్పకుండా దీని మీద సింగరేణి యాజమాన్యం తగిన నిర్ణయం తీసుకపోతే తప్పకుండా సింగరేణి యాజమాన్యం మీద తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమం